తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో 250 కోట్ల ప్రభుత్వ నిధులతో అభివృద్ది పనులు వేగంగా చేస్తూనే మరోపక్క 7.6 కోట్ల సీఎస్ఆర్ నిధులతో పనులు చేస్తున్నామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. ఇలా సీఎస్ఆర్ నిధులతో పనులు చేయడం తమ బాధ్యతే కాకుండా సంస్థల బాధ్యతని చెప్పారు. స్థానిక తుమ్మలవ ఫస్ట్ రిఫరల్ హాస్పిటల్లో ఐడీబీఐ బ్యాంకు సీఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన వైద్య పరికరాలను కమిషనర్ రాహుల్ మీనా, ఐడీబీఐ బ్యాంకు జీఎం కన్వదీప్ దాస్, హితకారిణి సమాజం చైర్మన్ యాళ్ల ప్రదీప్లతో కలిసి ఎమ్మెల్యే వాసు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాసు మాట్లాడుతూ తుమ్మలోవలో పాల ఆసుపత్రిగా పిలువబడే ఫస్ట్ రిఫరల్ ఆసుపత్రి ఎంతో మంచి సేవలందించేదని, అయితే గత పాలకుల హయాంలో నిర్లక్ష్యానికి గురైందని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక మున్సిపల్ కార్పొరేషన్ నుంచి 10 లక్షలతో మౌలిక వసతులు అభివృద్ది చేసినట్లు ఆయన తెలిపారు. ఐడీబీఐ బ్యాంకు సహకారంతో 10 లక్షలు వెచ్చించి ప్రసవానికి సంబంధించిన అధునాతన పరికరాలు సమకూర్చామని ఎమ్మెల్యే వాసు చెప్పారు. ఈ సందర్భంగా బ్యాంకు జీఎంకి నగర ప్రజల తరఫున మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు. Okay. Pleasant Nico. So missions equipped. Before that, ఐడిబిఐ బ్యాంక్ మేనేజర్ రాజమండ్రి బ్రాంచ్. ఇవాళ మనకి ఇక్కడ సిఎస్ఆర్ యాక్టివిటీకి వచ్చేసిన ఎమ్మెల్యే గారికి, కమిషనర్ గారికి, జిఎం కన్వదీప్ దాస్ గారికి కృతజ్ఞతలు చెప్తున్నాను. మనం ఇక్కడ ఈ హాస్పిటల్లో ఇంతకుముందు చాలా ఆపరేషన్స్ అవన్నీ రెగ్యులర్గా జరిగేవి. బాగున్నారా? మీరు అడిగారు, దానికి మళ్ళీ తగ్గట్టు డెవలప్మెంట్ చేశారు. ఇక్కడ ఏ చెట్లు కావాలి? ఎలా ఉన్నాయి? ఇక్కడ అతి పెద్దదా? ఆయన ఐడిబిఐ నెలకొచ్చి ఇంకా నోవా ఏరియాలో ఈ ఎఫ్ఆర్ఈ యూనిట్ మీద కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ అదే కార్పొరేషన్ తరఫున మనం 10 lakhs ఖర్చు పెట్టి ఇక్కడ మేము రిపేర్స్ కావాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అది రిపేర్స్ చేసాము. అది కంప్లీట్ అయింది. సిమిలర్గా ఐడీబీఐ బ్యాంక్స్ నుంచి వాళ్ళు కూడా అన్ని ఎక్విప్మెంట్స్ ప్రొవైడ్ చేశారు. మధ్యలో లాస్ట్ 2 years నుంచి. ప్రజలందరికీ నమస్కారం. ప్రభుత్వాలు అభివృద్ధి కార్యక్రమాలు చేయడం ఒక లెక్క, స్వచ్ఛంద సంస్థల ఒక సహకారం తీసుకొని సిఎస్ఆర్ నిధుల ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం అన్నది బాధ్యత కలిగిన వాళ్ళు చేసే కార్యక్రమాలు. ఈ 15 నెలల్లో, ఈ 15 monthsలో కేవలం ఈ నియోజకవర్గానికి ప్రభుత్వం నుంచి చేసే అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ సుమారు ఆల్మోస్ట్ ఒక 250 crores తోటి ఈ యొక్క 15 monthsలోని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ సిఎస్ఆర్ ఫండ్స్ కింద కేవలం ఈ నియోజకవర్గానికే 7.6 crores తీసుకురావడం జరిగింది. ఇది బాధ్యత, సంస్థల ఒక బాధ్యత. ఈరోజు ఒక గొప్ప దినం. కారణం, తుమ్మలవలో ఉన్న ఫస్ట్ రిఫరల్ యూనిట్ ఏదైతే హాస్పిటల్ ఉందో పాల ఆసుపత్రిగా పిలువబడుతుంది. ఇప్పుడే కొంతమందితో మాట్లాడుతూ